హాయ్ స్టూడెంట్స్. ఎవరైతే ఏడబ్ల్యూఎస్ అండ్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వెబ్‌సైట్ అనేది బాగా యూజ్ అవుతది. అండ్ ఇది ఈ వెబ్‌సైట్‌లో ప్రతి ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న ప్రతి సర్వీసెస్‌ని గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చూడాలనుకుంటే మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో, వాటిలో ఏంది అంటే ఏడబ్ల్యూఎస్ ప్లస్ పైథాన్ కాంబినేషన్స్‌తో ప్రాజెక్ట్స్ ఎలా చేయొచ్చు అనేది కంప్లీట్‌గా ఒక 5 ప్రాజెక్ట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీటిలో ఏంటి అంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా మేము రియల్ టైమ్‌లో ఎలా అయితే చేస్తామో లైక్ ఒక స్టూడెంట్ లేదంటే ఒక ఎంప్లాయీ ఆహ్, జాబ్ జాయిన్ అయిన తర్వాత ఆ పర్సన్‌ని ప్రాజెక్ట్‌కి అసైన్ చేసిన కాడి నుంచి ఆ పర్సన్‌కి టాస్క్ ఎలా వస్తది? టాస్క్ ఎలా పిక్ చేసుకోవాలి? ఎలా క్లోన్ చేసుకోవాలి? ఎలా వర్క్ చేయాలి? అండ్ ఎలా సబ్మిట్ చేయాలి? అనేది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంది అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. వీటిని నేర్చుకున్న తర్వాత వీటిని మీరు డైరెక్ట్‌గా రెజ్యూమ్‌లో అయితే పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు లైక్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ లైక్ మీరొక వర్క్ చేసిన ఫీలింగ్ వస్తది మీకు కంపల్సరీగా. ఓకే. వీటితో పాటు ఇవి ప్రాజెక్ట్స్. ఒకవేళ మీకు పైథాన్ బేసిక్స్ రాలేదు. ఓకే. మీకు పైథాన్ బేసిక్స్ తెలీదు అనుకుంటే, సో, మనకి పైథాన్ బేసిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ పైథాన్ బేసిక్స్ ఏంది అంటే, ఎవరికైతే అసల జీరో నాలెడ్జ్‌తో వచ్చినా పర్లేదు. సో, జీరో నాలెడ్జ్‌తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు వీటిల్ని. ఓకేనా? జీరో నాలెడ్జ్‌తో. ఇంకా నేను పైథాన్‌లో ఇక్కడ చూస్తే మీకు 8 వీడియోసే ఉన్నాయి గదా! ఈ 8 వీడియోస్ నేర్చుకుంటే మీరు పైథాన్‌లో కోడ్ అనేది రాయగల కెపాసిటీ మీకొస్తది. 100% ఒస్తది. నాకు ఇంకా ఇన్ డెప్త్ కావాలి అననుకుంటే, సో, మీరు మెయిన్ పేజ్‌లోకొచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు పైథాన్ అని ఉంటుంది. ఈ పైథాన్‌లో గాని చూసుకుంటే మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా కావాలి అనుకుంటే ఇన్ డెప్త్ వీడియోస్ ఉంటాయి. ఓకే. లేదు అంటే నేను జస్ట్ నేర్చుకొని నీకు 1 మంత్‌లో నేను ఇమ్మీడియేట్‌గా రెజ్యూమ్ పెట్టాలి అనుకున్నోళ్ళకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. వాటితో పాటు మనకి ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన ఆల్ సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి. అండ్ టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ గైడ్ గూడా ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ప్రతీదీ కూడా ఉన్నాయన్నమాట. ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ప్రతి టాపిక్ మనం కవర్ చేయడం అయితే జరిగింది. సో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్. సో, ప్రతి వీడియోలో కూడా మీకు ఒక కంటెంట్ ఉంటుంది. అండ్ టాప్‌లో వీడియో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బాటమ్‌లో మీకు కంటెంట్ కూడా ఉంటుంది. సో, మీరు అండ్ వీడియో చూసుకోవచ్చు. ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. అండ్ కంటెంట్ కూడా మీరు చదువుకోవచ్చు. వీటితో పాటు నేను డాక్యుమెంటేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఓకే. నాకు మెసేజ్ చేయండి. నా నంబర్ వచ్చేసి 7349692340 ఓకే. అండ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను నా కాంటాక్ట్ డీటెయిల్స్. సో, ఎవరైతే పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో, వాళ్ళకి ఇది బాగా యూజ్ అయితే అవుతుంది. ఓకే. రైట్. సో, ఈ వెబ్‌సైట్‌లో ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్‌లీ తెలుగులో ఉంటుంది. మీకు ఎవ్రీథింగ్ లైక్ ప్రతిదీ కూడా లైక్ ఎట్లా అంటే పైథాన్ బేసిక్స్, ఏడబ్ల్యూఎస్ రియల్ టైమ్, నా సపోర్టు, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్. ఒకవేళ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కానీ చేయాలనుకుంటే త్రూ ఏఐ ద్వారా మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి మీకు. సో, ఏఐ కంపెనీ ఎలాంటి క్వెషన్స్ అడుగుతుందో కూడా అంటే ఇవన్నీ కూడా ఆ కంపెనీస్‌కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిందనమాట. సో, ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని మీరు ఏఐ ద్వారా మీరు ట్రైన్ అవ్వచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తే What are క్వెషన్ stored అడుగుతారనమాట. procedures and user-defined functions? Explain differences and use cases. ఓకే. అండ్ మీ యొక్క ఆన్సర్ ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేది మీరు ఒక ప్రాక్టీస్ కింద లైక్ ఒక రిహార్సల్ కింద ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. ఆ ఆన్సర్‌ని మీరు వన్స్ రికార్డ్ అయిన తర్వాత రికార్డ్ చేసుకొని మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేది మీరు ఒక ప్రాక్టీస్ కింద లైక్ ఒక రిహార్సల్ కింద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అగైన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. క్వెషన్ మీకు అర్థం కాలేదంటే రిపీట్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళాలంటే నెక్స్ట్ క్వెషన్‌కొచ్చు. సో, ఇక్కడ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో కూడా మీరిక్కడ క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తక్కువ అమౌంట్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ తక్కువ టైమ్‌లో. సో, మొత్తం ప్రీ రికార్డింగ్స్ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. లైక్ మీరు నేర్చుకుంటా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటా ఉండొచ్చన్నమాట. ఓకేనా? సో, మీకు ఏ టైంలో ఏ డౌటొచ్చినా సరే, నేను 1-to-1 సెషన్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
వీకెండ్స్‌లో కనెక్ట్ అవుతాను. వీక్ డేస్‌లో కనెక్ట్ అవుతాను. ఫోన్ కాల్స్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో, మీరు తక్కువ అమౌంట్ జస్ట్ లైక్ ఒక 10,000 అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీరు పైథాన్‌ను ప్లస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అన్నిటిని కూడా చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ అనేది తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మన లాంగ్వేజ్‌లో ఉంది కాబట్టి మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతది. మీ మనీ కూడా వేస్ట్ అవ్వవు. ఇన్ కేస్ మీకు మనీ వేస్ట్ అవుతాయి అంటే మన దగ్గర ఒక 3 డేస్ పాలిసీ ఉంటుంది. సో, 3 డేస్ పాలిసీ అంటే ఏంది అంటే లైక్ రిఫండ్ పాలిసీ అన్నమాట ఇది. 3 డేస్ మీకు టైమ్ ఇస్తాను. సో, ఈ 3 డేస్‌లో మీకు నా కోర్స్ గాని నచ్చలేదు అంటే మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ నేను 100% రిఫండ్ కూడా చేసేస్తాను. ఓకే. సో, మీరు ఒకవేళ మనీ వేస్ట్ అవుతాయి జాయిన్ అయితే మనీ వేస్ట్ అవుతాయి అన్న ఫీలింగ్‌లో ఉంటేనే ఇది గూడా. ఓకే. రైట్. సో, ఒకవేళ మీరెవరైనా సరే వెబ్‌సైట్ నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ ఒకవేళ వెబ్‌సైట్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఆ కోర్స్‌కి సంబంధించిన ట్యుటోరియల్ ఉంది. సో, జాంగో ఉంది. వెబ్‌సైట్స్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా జాంగో మాడ్యూల్ యూజ్ చేసుకొని. అండ్ దీంట్లో పేమెంట్ గేట్‌వే కూడా ఎలా అటాచ్ చేస్తారు అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇదంతా కూడా వెబ్‌సైట్ మొత్తం ఏ టు జెడ్ ఉంటుంది. వెబ్‌సైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఒకవేళ నేను వెబ్ స్క్రాపర్స్ అవుతాననుకుంటే, వెబ్ స్క్రాపింగ్ సంబంధించింది గూడా కంటెంట్ మన దగ్గర ఉంది. వెబ్ స్క్రాపింగ్ గూడా నేర్చుకోవచ్చు మనం. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఉంది. జస్ట్ మీరు టైమ్‌ని ఇన్వెస్ట్ చేయడం అంతే. స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ టైమ్‌ని గాని ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీథింగ్ మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా రియల్ టైమ్ ప్రాక్టికల్ లైక్ రియల్ టైమ్‌లో మేము ఎలాగైతే వర్క్ చేస్తామో అదే వర్క్ అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ వర్క్. ఓకే. మీకు డిజైన్స్ ఉంటాయి. ప్రాజెక్ట్‌ని ఎలా డిజైన్ చేస్తారో కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇవన్నీ మొత్తం పైస్పార్క్ రిలేటెడ్, రెడ్ షిఫ్ట్ రిలేటెడ్, ఈటీఎల్ ఎయిర్ ఫ్లో రిలేటెడ్ ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ.